యాక్సిడెంట్ అంటే నేను ఇంకా ఏమైపోయిందోనని పరిగెత్తుకుని వచ్చానే. పోతుందేమో, పీడ వదిలిపోతుందిలే అనుకుని వచ్చావా దుర్గమ్మ? మరే ఏంటా మాటలు? నువ్వు కూడా ఏంటొదినా? బాగుందమ్మా. అదంటే ఏం లేదు కానీ నేనంటే తప్ప దానికైనా వెటకారం తెలిసింది. అది చిన్నపిల్ల. మీ చంక పిల్ల, మీ చెల్లెలి చంక పిల్ల. ఈ చచ్చు బంకలు చెప్పి డిఎన్ఏ టెస్ట్ వాయిదా వేయాలని చూస్తున్నారా? నేను అదే చెప్తున్నాను దుర్గమ్మ. ఏంటి వాయిదా వేయమనా? డిఎన్ఏ టెస్ట్ జరిగి తీరుతుంది, నో టెన్షన్. అది మాట అంటే. రోషం ఉన్న మనిషివే నువ్వు. ఏది నా నుదుటి మీద ఒక ముద్దు పెట్టు. ప్రియా కూతురని తేలకపోతే అప్పుడు పెడతాలే. డాక్టర్ గారు, సాంబయ్య, ప్రియా, తులసి ముగ్గురు ఇక్కడే ఉన్నారు. ఇక మీరు టెస్ట్లో కానివ్వండి. దీన్నే రాక్షసత్వం అంటారు. మీరు లక్ష అనుకోండి, నేనేమీ పట్టించుకోను. పిట్టపోరు పిల్ల తీర్చిందని పరీక్ష తీరుస్తుందిగా, కాస్త ఓపిక పట్టండి. ఎంత దాచుకున్నావు? వదిలించుకోవాలని చూస్తున్నావా? అయినా కాకపోయినా తులసి నా భార్య కదమ్మా. ఏది నా నుదుటి మీద ఒక ముద్దు పెట్టు. అది పంతానికి దిగింది. నిజం తెలియక అది ప్రియా వాళ్ళని డిఎన్ఏకి పిలుచుకుని వెళ్ళింది. రేపు వాళ్ళ బండారం బయటపడుతుంది. దాన్ని బయటకు గెంటేస్తే పీడ వదిలిపోతుంది. లేకపోతే అది నా కోళ్ళేంటి? ఏమే దుర్గా, ఎన్ని రోజుల తర్వాత నీ మొహంలో ఆనందం చూస్తున్నానే, ఏంటి సంగతి? తెలిసిన సంగతే పిన్ని. రేపు తులసి ఎవరి బిడ్డో తేలుతుంది. మనకి పట్టిన శని వదులుతుంది కదా. అందుకే అది నా మీద ఒంటికాల మీద లేచేది, ఎన్ని పందాలు కాసేది, గెలిచి చిటికలు వేసేది, నిన్నే దుర్గమ్మ అంటూ సవాల్ విసిరేది. రేపు రేపు చూడాలి దాని ఫేసు. గుడ్లలో నీళ్లు కాళ్ళ మీద పడతాయి. అందరి నటనలు చూడటానికి 2 కళ్ళు సరిపోవు. అవునత్తయ్యా, ఎగిరెగిరి వెళ్ళకెలా పడ్డమంటే ఏంటో రేపు చూస్తావు. చూస్తాం, సంతోషపడతాం, స్వీట్లు తింటూ సంబరం చేసుకుంటాం. కానీ ముందు ఒక మాట చెప్పవే దుర్గా. ఏంటది? రేపా తులసి ప్రియా కూతురు కాదని తెలిస్తే ఏం చేస్తావు? ముందు దాన్ని తన్ని తరిమేసి తర్వాత శివుడికి అభిషేకం, అమ్మవారికి అర్చన. నువ్వు ఉపవాసం ఉంటావా? ఉపవాసం ఎందుకు పిన్ని? చక్కగా పలహారాలు, పిండి వంటలు, స్వీట్లు చేసుకుని తినద్దు? తినటం గెంతటం కాదే, మరి దీని సంగతి ఏంటా అని. ఏంటంటే? బావతో నా పెళ్ళి. దీని తప్పేం లేదుగా, దీన్ని కోడలుగా చేసుకోవా? వాణ్ణి కాదని ఆ ఇంట్లో నుంచి లాక్కొచ్చావు కదా. ఏంటత్తయ్యా మాట్లాడవు? ఈ ఇంటికి తెచ్చిందే అందుకు అంటావా? నేనన్నానా? ఇదిగో దుర్గా, ఈ దోబూచులాటలు ఎందుకే? మేం ఆశలు పెంచుకోవాలా వద్దా? అటు వెళ్ళాలో ఇటు వెళ్ళాలో తేల్చి చెప్పు. 2 చెడితే దీని బతుకు కృష్ణపాలే.
అంత దాకా తేవద్దే, తెస్తే మా చావు లెక్క తేలిగ్గా తేలదు. తలా ఇంత పంచుకోవాల్సి వస్తుంది. ఏంటి బెదిరిస్తున్నావా? కాదు, మా బతుకు ఏంటా అని అడుగుతున్నా. చెప్పు దుర్గా. ముందు దాని సంగతి తేలని, అప్పుడు దీని సంగతి చూద్దాం. అత్తయ్య చూద్దామంటే చేద్దామన్నట్టే. అమ్మయ్యా, బతికించావే దుర్గా. ఛ, అయినా ఏంటిది? అమ్మ చూద్దామన్నావేంటి? మతేమన్నా పోయిందా? నువ్వు ఇలా ఆ. మా మంచి అత్తయ్య. ఆ, ఆ, ఆ. అలసిన ఆశలకు నేస్తంగా గుండె బలపు అండై నేనుంటానమ్మా. చెదిరిన కలలకు చేసాయంగా రెక్కతోడు నేనై నడిపిస్తానమ్మా. అందరికీ నీడై నిలిచే గగనంలా వెన్నెలనిస్తుంది నా ప్రేమ. నన్ను ప్రాణం కన్నా మిన్నగా భావించి పెంచిన ఈ పిచ్చి ప్రియ నా కన్న తల్లి కాదా? ఆ పిచ్చిది వాగడం, దాన్ని పట్టుకొని దుర్గమ్మ ఎగరడం. చిన్నప్పటి నుంచి ఎన్నోసార్లు దుర్గమ్మ నన్ను అంటుంటే కావాలంటే నన్నొదిన దీన్ని ఒక్క మాట అన్నా నేను తట్టుకోలేను అనేది. కన్న బిడ్డని కాకపోతే అలా అంటుందా? ఏమో, కన్న ప్రేమ కన్నా పెంచిన ప్రేమే గొప్పది అని అంటారు. అందుకనే అలా అనుంటుందా? ప్రియా వాళ్ళు నిజంగా నా కన్న తల్లిదండ్రులు కాదు అని తేలితే నేను తట్టుకోగలనా? నాకు నిజం తెలిసిపోయిందని ప్రియా ఫీల్ అయితే భరిస్తుందా? బతుకుతుందా? అమ్మా, తులసి, పిలిచావా? ఇప్పుడు నువ్వు ఏమని పిలిచావు? అమ్మా అని పిలిచాను. అయినా ఎందుకు ఆ పిలుపుకి అంత ఉలికి పడ్డావు? ఎప్పుడు ప్రియా అని పిలిచేదానివి కదా, నువ్వెందుకు అలా పిలిచావు? రేపు రిపోర్ట్స్ వచ్చాక అలా పిలిచే అవకాశం ఉంటుందో లేదో అని. అయ్యో, అవే మాటలే. అక్కడ నీళ్ళేంటి? అమ్మా, కొత్త తెగరికి కత్తుల చులతో వినమొకల కంగ భగవంతుడా, ఇది నిజం కానివ్వకు. జీవితాంతం కన్నీళ్లే సొంతమవుతాయి. ఈ పిలుపు పలకరింపు దూరమైతే బతకలేము. ఇది మా నుంచి దూరమైతే మేం ప్రాణం మొదలయ్యటమే. ఏ రిపోర్ట్లు మన మధ్య దూరం పెంచలేవు.
నీ పిలుపుని దూరం చేయలేవు. నేను నీకు అమ్మనే, నువ్వు నాకు బిడ్డవే. అవునమ్మా, నేను నీ బిడ్డనే. నాకు నీ ఒడిలో తల పెట్టుకుని పడుకోవాలనుందమ్మా. అరే రాహుల్, రారా రారా బయటికి. తాళి కట్టేశాగా అని తల ఎగరేస్తూ ఇంట్లో ఉండడం కాదురా, ఆడవాళ్ల మీద జులం చెలాయించడం కాదురా, తప్పుడు రిపోర్ట్ తెప్పించి నా గొంతు కోయడం కాదురా. రారా రా బయటికి. నీకొక న్యూస్ చెప్పి వెళ్దామని వచ్చాను. రారా. ఏయ్ లక్ష్మి, ఏంటి అరుపులు? ముందు దాని సంగతి తేలని, అప్పుడు దీని సంగతి చూద్దాం. పిచ్చాకులు ఏమైనా తిన్నావా? పిచ్చి కుక్క ఏమైనా కరిచిందా? లేకపోతే ప్రెజెంట్ సిచ్యుయేషన్కి పానిక్ అయ్యావా? ఏంట అరుపులు, ఎందుకు ఆ కేకలు? ఇవి కేకలు కావు, నా కడుపు మంటలు. ఎందుకంత మాటలు? ఎందుకా? నువ్వు చేసిన ద్రోహానికి. నేను మత్తులో ఉండగా నా గొంతు కోసినందుకు, పాపం నువ్వు చేసి నన్ను పాపిష్టిదానిగా నిలబెట్టి బతుక్కు బలిపెట్ట మీద నిలబెట్టినందుకు, బలవంతంగా నా మెళ్ళో తాళి కట్టి నా భార్య అని 3 ముళ్ళు వేసినందుకు, ఆ తులసి నువ్వు ఇదిగో ఈ రాక్షసి కలిసి కుట్ర చేసి నా బతుకు నాశనం చేసి సంతోషపడుతున్నారా? అందుకు. ఏం కూసావే? అయ్యో అయ్యో అయ్యో, ఇదేం దౌర్జన్యం! నా మాట వినవే, రావే వెళదాము. వీళ్ళకి జాలి, దయ, మంచి మర్యాద ఏమీ లేవు. కొట్టి చంపుతారే, వెళదాం పదే. ఏ నేను చస్తే చచ్చాను. హ, వీడికి భార్యగా ఈ నరకంలో ఈవిడ పెత్తనం కింద చస్తూ బతకడం కన్నా చావడమే నయం. హే, నలిగి చావడమేంటే? మాకు మానవత్వం ఉంది కాబట్టే, దయ తలిచాను కాబట్టే వీడికి పెళ్ళానివయ్యాం. లేకపోతే చెడిపోయింది అన్న పేరు మోస్తూ జీవితకాలం తలొంచి భారంగా బతకాల్సొచ్చేది. ఇప్పుడు వీడికి తోడుగా మా నీడన బతికే స్థానం దక్కినందుకు అదృష్టంగా భావించాల్సింది పోయి వచ్చి పిచ్చిదాన్లా అరుస్తున్నావేంటే? అరవక ఆనందం ఆనందం ఆయే అని చంకలు గుద్దుకుంటూ చిందులు వేయమంటావా? అంతా కలిసి పథకం ప్రకారం నా బతుకు మీద దెబ్బ కొట్టినందుకు సంబరపడమంటావా?
మీరు మీ ప్లాన్ సక్సెస్ అనుకుంటున్నారేమో హ్మ్. కానీ నేను హ్యాపీ కాదు. రివర్స్ అవుతున్నా. ఏమన్నావురా? ఆ? ఏమన్నావురా నువ్వు? నా అంతట నేను నీ దగ్గరికి వస్తానంటావా? ద్రోహం చేసిన నీకే అంత నమ్మకం ఉంటే దగా పడ్డ నాకెంత పట్టుదల ఉండాలి? చూడు, నేను రావటం కాదు, నీ దగ్గరికి డైవర్స్ నోటీసులు వస్తాయి. ఏం కూస్తున్నావే? డైవోర్స్ నోటీసులు ఇచ్చి నీ చేతులతో నీ జీవితం నువ్వే నాశనం చేసుకుంటావా? అంటే మీ చేతులతో మీరే నాశనం చేద్దాం అనుకుంటున్నారా? బతికిద్దాం అనుకున్నాను, నువ్వే అపార్థం చేసుకున్నావు లక్ష్మి. మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు. బాగా అర్థమయ్యేలా నేను చేస్తాను. నోటీసులు వస్తే కానీ మీకు అర్థం కాదు. చూప్, అది జరగని పని. నువ్వు అంత దాకా వస్తే నేను ఊరుకుంటానా? ఏం చేస్తావే? ఏం చేస్తావు? చంపేస్తావా? నరికేస్తావా? చూడు, నోటీసులు నన్ను ఇవ్వకుండా ఏమైనా చేస్తే మీ ఆయన పోస్ట్ కూడా ఊస్ట్ అయిపోతుంది. మీరు ఊచలు లెక్క పెట్టాల్సి వస్తుంది. కలిసి బతకడం కాదు, వీణ్ణి కటకటాల్లో పడేయిస్తాను, ఉరి శిక్ష వేయిస్తాను. లక్ష్మి, ఏం మాటలవి? కోపానికి ఓ హద్దుండాలి. నేను నీ భర్తని. భర్తవి కాదు, పోనీలే సాటి మనుషులు అన్న దయతో విడాకులైనా ఇస్తానంటున్నాను. రెచ్చగొట్టారో రచ్చే. జనం క్యూ కట్టి మరి తూ అనేలా చేస్తాను. ఖబర్దార్. ఏ లక్ష్మి, ఏమన్నా మత్తు మందు తాగొచ్చావా? నేనేం తాగి రాలేదు, నీ మత్తు వదిలిద్దామని వచ్చాను. రేపు మీ అందరి మత్తులు దిగిపోతాయి. ఆ తులసి DNA రిపోర్ట్స్ వస్తాయి. అది ప్రియా కూతురు కాదన్న జన్మరహస్యం బయటపడుతుంది. అప్పుడు అది అవుట్, ఇది వాష్ అవుట్. నేనే ఆ ఇంట్లో నంబర్ 1. నాకు కోడలి స్థానం ఇస్తానంది మా దుర్గమ్మ అత్తయ్య. నీకా? అనుకున్నా. ఆ మాట అనదంటే ఆవిడ బుర్ర మొత్తం చెడిందన్నమాట. మా బుర్రలు కాదు, మీ బుర్రలు చిట్లుతాయి. ఇంకొక మాట మాట్లాడితే ఇప్పుడే నీ బుర్ర చిట్లుతుంది. ఇదిగో మంగళాంబ, దీన్ని తీసుకెళ్ళు. గాలి ధూళి ఏమన్నా సోకిందేమో చూపించు, లేకపోతే ఉసే రావే. ఆగు నాన్నమ్మ. చెప్పాల్సింది చెప్పావు కదే, రావే వెళ్దాం. ఏంటత్తయ్య ఇది? హే, అదో పిచ్చిది, దాని మాటలేం పట్టించుకోకు, పద. స్టార్ట్. 5-10 నిమిషాల్లో అద్భుతమైన రహస్యం బట్టబయలు. అద్భుత రహస్యం బట్టబయలు. ఏంటిది? ఏదో సినిమా యాడ్లాగా. దానికి ఎక్స్ట్రాలు ఎక్కువయ్యి తన్నుకుంటుంది. నీకెక్కువ తక్కువ, నాకెక్కువ తక్కువ తేలుతుంది. ఆగు. ఎప్పటికైనా తేలేది నేనేనే, మునిగేది నువ్వే.
చూద్దామా? అదే కదే నేననేది. కాస్త నోరు మూసుకొని ఉంటారా?